లాస్ట్ వీడియోలో యూకేలో జాబ్ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూకేలో జాబ్ రావడం ఎంత కష్టమో, వీసా స్పాన్సర్షిప్ రావడం ఇంకెంత కష్టమో తెలుసుకుందాం. చాలా కంపెనీస్ హైరింగ్ అనేది స్లో డౌన్ చేసినాయి. కొన్ని కంపెనీస్ అయితే అసలు హైరింగ్ అనేది కంప్లీట్గా బంద్ చేసినాయి. స్పాన్సర్షిప్ అనేది వాళ్ళు ఒక లాస్ట్ ఆప్షన్ లాగా పెట్టుకున్నారు. మెయిన్ రీజన్ వచ్చేసి కాస్ట్. ఎంప్లాయర్స్కి ఇప్పుడు కాస్ట్ అనేది చాలా పెరిగింది. నేషనల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 2% పెరిగింది అండ్ శాలరీ థ్రెషోల్డ్ వచ్చేసి 41,700 అయింది. వీటితో పాటు స్పాన్సర్షిప్ ఇవ్వాలి అంటే COS ఫీ వచ్చేసి 120% పెరిగింది. అలానే ఇమిగ్రేషన్ స్కిల్ ఛార్జ్ అనేది 32% పెరిగింది. ఓన్లీ ISC 5 years కి క్యాల్కులేట్ చేస్తే 6,600 pounds ఉంది. ఇవన్నీ కాదన్నట్టు IHS హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 66% పెంచారు. 625 pounds ఉన్నది కాస్త 1,035 pounds per year అయింది. అలానే వీసా ఫీజు కూడా 7% పెంచారు. ఇన్ని ఇష్యూస్ తో పాటు ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంది. ఎంప్లాయర్స్ లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా స్లోగా ఉంది అండ్ వీసా రూల్స్ అనేది కాన్స్టెంట్ గా మారుతున్నాయి. సో ఈ టైంలోనే ఎంప్లాయర్స్ కొంచెం జాగ్రత్తగా ఉన్నారు అండ్ చాలా తక్కువ మంది వీసా స్పాన్సర్షిప్ అనేది ఇస్తున్నారు.